హాయ్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు అండ్ అడుగుతున్నారు. టాన్ రిమూవల్ కోసం ఏదన్నా ఫేస్ ప్యాక్ చెప్పరా? ఏదన్నా బెస్ట్ రెమెడీ చెప్పరా అనేసి. సో, నాకు నా స్కిన్ పైన ట్యాన్ వచ్చినప్పుడు నేనైతే ఒకటి రెగ్యులర్‌గా వాడతాను. అది ఎంత ఎఫెక్టివ్ రిజల్ట్ ఇస్తదంటే యూ విల్ నాట్ బిలీవ్ ఇట్. ఫస్ట్ టైమ్‌కే మీకు ఎఫెక్టివ్‌నెస్ కనిపిస్తది. ట్యాన్ అంతా పోతది. ట్రస్ట్ మీ, నేను ఎందుకు చెప్తున్నానో బికాస్ చాలా సార్లు నేను యూజ్ చేశాను కాబట్టి. ఈ ఫేస్ ప్యాక్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది ట్యాన్ మీకు అనిపించినప్పుడు మీ స్కిన్. సో చలో, నేను చేంజ్ చేసుకొని మీకు పెట్టుకొని చూపిస్తాను బికాస్ ఈ డ్రెస్ అంతా పాడవుతుంది కాబట్టి. చలో. సో ఫస్ట్ నేనైతే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నాను. ఎంత తీసుకోవాలంటే 2 టేబుల్ స్పూన్ ఇస్ ఎనఫ్. సో ఒక బౌల్లో కప్ ఆఫ్ వాటర్ పోసి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అందులో యాడ్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు మనం బాయిల్ చేయాలి అని అంటే అది జిగురుగా లైక్ స్టిక్కీగా అయ్యే వరకు మనము బాయిల్ చేయాలి ఆ ఫ్లాక్స్ సీడ్స్ని. ఎప్పుడైతే మీకు ఒక స్టిక్కీనెస్ అన్నది కనిపిస్తుందో ఆ పాయింట్ వరకు మనము దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ యాడ్ చేయాలి. సో మీరు యాడ్ చేసిన తర్వాత అది ఉండలుగా కడితే దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ నెక్స్ట్ స్టెప్లో మనం దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి. సో ఉండలు కడితే దట్స్ ఓకే. అది జస్ట్ కుక్ అవ్వాలి అంతే. కుక్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్. నేను ఈ రైస్ ఫ్లవర్ అయితే నా దగ్గర స్టాక్గా పెట్టుకుంటాను. బికాస్ ప్రతి దాంట్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఫేస్ ప్యాక్లో నేను ఇది యాడ్ చేస్తాను కంపల్సరీ. సో ఎనీవేస్ ఇది కొంచెం దగ్గరగా అయినప్పుడు మనము చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇవి కూడా నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. సో చియా సీడ్స్ యాడ్ చేసి కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, అంటే కలుపుతూ ఉండాలి. బికాస్ అది కింద అడుగున మాడకుండా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అది కొంచెం గట్టిగా పేస్ట్ అయినట్టు అవుతుంది. సో చల్లార్చుకోవడానికి బయట పెట్టుకోవాలండి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు. రూమ్ టెంపరేచర్లోకి ఒక మిక్సర్ వచ్చిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి ఒక 2 టైమ్స్ ఇలా తిప్పగానే అది పేస్ట్ అవుతుంది. దాంట్లో మనము ఎక్స్ట్రాక్ట్ చేసిన బీట్రూట్ జ్యూస్ అయితే వేస్తున్నాను. బీట్రూట్ జ్యూస్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పాలి. మీకు కొంచెము అలా గట్టిగా అయింది పేస్ట్ అని అనిపిస్తే మిల్క్ తీసుకోండి. రా మిల్క్ తీసుకొని యాడ్ చేయండి. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. సో రా మిల్క్ బెనిఫిట్స్ ఏంటంటే స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ప్లస్ ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది, స్కిన్ టోన్ని ఈవెన్గా చేస్తుంది. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ కాంప్లెక్షన్ని బ్రైట్గా కూడా చేస్తుంది. సో అందుకే మిల్క్ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ ఇప్పుడు స్నానం చేసి అరౌండ్ 8 o'clock ఫ్రెష్ అప్ అయ్యాను. ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఫేస్ అయితే కొంచెం డల్గా అయిపోయింది. బట్ నా ఫేస్కి ట్యాన్ అయితే లేదు. స్టిల్ అందరూ అంటారు నేను ఫేస్కి మేకప్ వేసుకోనో లేదంటే ఫిల్టర్స్ పెట్టుకోనో మీకు చూపిస్తున్నానని. సో అది రాంగ్గా ప్రూవ్ చేయడానికి మీ ముందే ఫేస్ వాష్ చేసుకున్నాను అండ్ ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను లైవ్లో. సో ఇప్పుడు నేను రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. ఇది నేను బ్రష్తో వేసుకుంటున్నాను బికాజ్ నా హ్యాండ్స్కి స్టిక్కీనెస్ నచ్చదు. అందుకే మీరు చేతితో అయినా పెట్టుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఈవెన్గా ఫేస్కి అంతా స్ప్రెడ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఫేస్ ప్యాక్ అనేది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఫేస్ పైన ఉంచకండి లేదా బాడీ పైన ఉంచకండి. బికాజ్ మొత్తం డ్రై అయిపోతే అది తీయడం కొంచెం కష్టమైపోతుంది. బికాజ్ ఫ్లాక్స్ సీడ్స్ చాలా స్టిక్కీగా ఉంటాయి. సో అది అంటేసుకుపోతుంది స్కిన్కి. అంటే మనము తీయాలి అంటే కొంచెం ఇబ్బంది పడాలి, చాలాసేపు నానబెట్టేసి తీయాల్సి వస్తుంది.
సో 15 మినిట్స్ ఇస్ ఎనఫ్. అండ్ 15 మినిట్స్ సరిపోతుంది. బట్ మీకు బాగా ట్యాన్ ఉంటే అది మీ ఇష్టము. మీరు 20 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు. దట్స్ డిపెండ్ ఆన్ యూ. నేనైతే 10 మినిట్సే పెట్టుకున్నాను. నాకు బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి ఫాస్ట్గా క్లీన్ చేశాను. బట్ స్టిల్ ఐ కెన్ సీ అ విజిబుల్ రిజల్ట్. అంటే నా ఫేస్ పైన ఒక గ్లాసీ లుక్ అయితే వచ్చింది. అది వీడియోలో క్యాప్చర్ అయిందో లేదో నాకు తెలియడం లేదు, కానీ మిర్రర్లో చూసుకుంటే నాకైతే వావ్ అని అనిపించింది. అంటే ఒక గ్లాసీ లుక్ అయితే వచ్చింది. సో ఈ ఫేస్ ప్యాక్ అన్నది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫేస్ ప్యాక్. నాకు ట్యాన్ అయిన ప్రతిసారి నేను ఇది పెట్టుకుంటాను. ప్లస్ మీకు బాడీ వైట్నింగ్ అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా కనిపిస్తుంది. అంటే ట్యాన్ అంతా పోయి కొంచెం వైట్నెస్ అన్నది ఫేస్ పైన కనిపిస్తుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, బికాస్ నేను చాలాసార్లు యూస్ చేశాను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో అందుకే మీకు కూడా ఈ ప్యాక్ అనేది రికమెండ్ చేస్తాను. ఇది నా టాప్ మోస్ట్ సీక్రెట్ ఫేస్ ప్యాక్. స్టిల్ ఐ రివీల్డ్ ఇట్ బికాస్ చాలామంది ట్యాన్ గురించి అడిగారు కాబట్టి దట్స్ ఓకే. సో నా సీక్రెట్ మీకు రివీల్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.